ఫ్రెండ్స్ ఈ రోజు వ్లాగ్ వచ్చేసి వెంకటాపూర్ జాతర. మా ఊరు నుంచి వెంకటాపూర్ 5 కిలోమీటర్ల దూరం ఉంటది. అట్లనే షార్ట్ కట్ కూడా ఉంటది. మనకి వెనక అనిపిస్తున్న రూట్ వచ్చేసి షార్ట్ కట్. ఇది ఇట్లా పోతే దగ్గరనే ఉంటది. మనకు మెయిన్ రోడ్ నుంచి పోతే ఇక్కడ కనిపిస్తుంది కదా, ఆ మెయిన్ రోడ్ నుంచి పోతే 5 కిలోమీటర్లు వస్తుంది. ఇటు నుంచి పోతే 3 కిలోమీటర్ల దూరం వస్తుంది. మనమైతే మెయిన్ రోడ్ నుంచే పోదాము, ఎందుకంటే అక్కడ కమాన్ ఉంటుంది, అట్లనే ఫుల్ క్రౌడ్ ఉంటుంది కాబట్టి అక్కడి నుంచే పోదాము. దాదాపు 1 ఇయర్ కంప్లీట్ అయిపోయింది మనం వీడియో తీసి. అప్పుడే వచ్చిందా అని అనిపించింది నాకైతే. నేను షాకింగ్లో ఉన్నా. నాకు రీసెంట్గా మన అంజమామ చెప్తే తెలిసింది వెంకటాపూర్ జాతర అని. ఇప్పుడైతే మనము పోదాం వెంకటాపూర్ జాతరకి. ఓకేనా, చలో లెట్స్ గో. ఫ్రెండ్స్ ఇప్పుడే మనము గుడి దగ్గరికి వచ్చినట్టు వెంకటాపూర్. క్రౌడ్ అయితే ఇక్కడ మామూలుగా లేదు, ఫుల్ అంటే ఫుల్ మంది ఉన్నారు. అక్కడ మనకు కమాన్ కాడ అసలు మంది అనేది మనకు ఎక్కువ కనిపించలేరు, కానీ ఇక్కడ పోతే మాత్రం ఘోరంగా అంటే ఘోరంగా ఉన్నారు మంది అయితే. మీకు ఇక్కడి నుంచి కనిపిస్తలేదు గుడి, మనకు ముంగటి నుంచి చూస్తే కనబడుతుంది. యాక్చువల్లీ ఇక్కడ నుంచి కనబడతలేదు, చెట్లు అన్నీ ఉన్నాయి కదా, అందుకోసం కనబడతలేదు. మనం ఫ్రంట్ నుంచి పోదాం ముంగడికి. ఫ్రెండ్స్ ఇదే మన వెంకటాపూర్ గుట్ట. పైననేమో గుడి ఉంటుంది, ముంగటనేమో మండపము. అట్లనే ఇక్కడ చూసుకుంటే హనుమంతుని విగ్రహం ఉంటుంది, పెద్దగా ఉంది. మనం వచ్చిన రూట్ వచ్చేసి మనం ఇట్లా వచ్చినాం. యాక్చువల్గా మనం అక్కడ ఎక్కినా కదండి షార్ట్ కట్. షార్ట్ కట్ ఇక్కడ ఫంక్షన్ వెనక నుంచి వస్తే ఈ షార్ట్ కట్ వస్తుంది.
అయితే నిజంగా జాతర అంటే జాతర. అసలు లైవ్గా చూస్తే ఆ ఎక్స్పీరియన్స్ వేరే ఉంటుంది. ఆ రథము తిరిగేటప్పుడు అయితే మామూలుగా అసలు క్రౌడ్ అయితే గిరాకు అసలుకి. లైవ్ చూస్తే మాత్రం వీళ్ళు సూపర్ అంటారు. లేకుండా అర్థమైతే లేదు. ఆ ఎక్స్పీరియన్స్ అట్లా అనిపిస్తుంది నాకైతే. ఇక్కడ కూడా నేను యాక్చువల్గా నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంతమంది వస్తారని చెప్పేసి. ముందర ఇంట్రెస్ట్ చూసినప్పుడు నాకు అర్థమైందంటే ఇక్కడ ఏం తక్కువ మంది ఉంటుంది కానీ చూస్తే మాత్రం మామూలు క్రౌడ్ ఎంత ముందు కంటే ఎక్కువ మంది ఉన్నారు ఈసారి అయితే. చాలా మంది వచ్చింది. వేరే ఊరి వచ్చింది. చాలా బాగుంది నాకైతే. మీకు ఎట్లా అనిపించిందో మీరు కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడైతే బిర్యానీ వేసేసి వెళ్ళిపోయానండి కదా. ఇట్లా ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అట్లా పక్కన గంటని కొట్టేసేయండి. ఫ్రెండ్స్, ఇప్పుడు మనము షార్ట్ కట్ ఉంటుంది కదా, ఆ షార్ట్ కట్ రూట్లోకి వెళ్ళిపోతున్నాం. ఇప్పుడు నేను చూపిస్తాను. జాతర అయితే సూపర్గా జరిగింది. మాకైతే కిరాగా అనిపించింది. ఇంతకుముందు దానికంటే ఒక రేంజ్లో అనిపించింది. మీకు ఎట్లా అనిపించిందో కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అట్లనే ఇంకా వీడియోస్ ఏమైనా సజెషన్స్ ఇవ్వాలనుకుంటే ఇవ్వండి ఫ్రెండ్స్. మనం మంచి వీడియోలు తీయడానికి ప్రయత్నిద్దాము. కాబట్టి మీరు కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఓకేనా, చలో పోదాం. బాయ్.